హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6 of Wands 1176. ఈరోజు చేయబోయే రీడింగ్ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ రీడింగ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times మనసులో అనుకొని అప్పుడు చూడండి, అప్పుడు క్లియర్గా ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ కార్డ్ మనకి 9 of Swords, వెరీ సాడ్ ఎనర్జీ. 5 of Cups, వెరీ సాడ్. Hierophant, long-term commitment, high-level commitment, but failure. ఈ పర్సన్ ఎవరికైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చారో ఆ పర్సన్ మీ పర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ పర్సన్? ఓకే, ఎస్, థర్డ్ పార్టీ చీటెడ్ యువర్ పర్సన్. థర్డ్ పార్టీకి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చారు. ఓకే, నౌ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పర్సన్కి చాలా లెసన్స్ అయితే నేర్పించింది తన పాస్ట్. సో ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది మీకు అండ్ మీ పర్సన్కి ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది. అండ్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది తీసుకొస్తుంది. ఎవరికైతే కమ్యూనికేషన్ లేదో కమ్యూనికేషన్ అనేది తీసుకొస్తుంది. ఓకే, అండ్ అదొక ప్యాషనేట్ ఎనర్జీ, హార్ట్ ఎనర్జీ, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది మీ పర్సన్కి. సో మీ వాల్యూ ఏంటి, అసలు మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఏంటి అనేది తెలుసుకున్నారు. సో అన్నీ ప్యాషనేట్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. మేబీ మీ పర్సన్ సడన్లీ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. 24 hours మీకోసమే ఆలోచిస్తున్నారు ఈ మధ్య. తన పాస్ట్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ని కంప్లీట్లీ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. దానికోసం సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, ఎస్, మీ పర్సన్ 10 of Cups ఎనర్జీ, 10 of Pentacles ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర ఉండండి. మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లో చూస్తున్నారు. అండ్ తన లైఫ్లో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి మీతో అని చూస్తున్నారు. మీ కనెక్షన్ని ఒక డివైన్ కనెక్షన్లా చూస్తున్నారు. డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు, పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో మీతో కొలాబరేషన్ అనేది కూడా కోరుకుంటున్నారు మీ పర్సన్. మీతో కలిసి వర్క్ చేయాలనో లేదా మీతో కలిసి లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనో ఉంది మీ పర్సన్ మైండ్లో. సో తను వేసుకున్న ప్లాన్స్ ప్రకారం ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, సో మీ ఎనర్జీస్లో కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. మేబీ మీరు మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీది కూడా అదే ఒపీనియన్ అనుకుంటా. మీరు మీ పర్సన్కి చాలా వాల్యూ ఇస్తున్నారు. ఎంత డెడికేట్ అయి ఉన్నారంటే మీరు ఈ రిలేషన్షిప్లో మీకోసం అసలు ఏం ఆలోచించుకోకుండా మీరు 24 hours మీ పర్సన్ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఈవెన్ దో మీరు చాలా బిజీ పర్సన్ అయినా కూడా మీరు చేసే పని అది. సో మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, 9 of Swords, Queen of Swords, 8 of Wands. ఓకే, 8 of Wands ఇక్కడ మీకు మళ్ళీ కమ్యూనికేషనే చెప్తుంది. కమ్యూనికేషన్ రిగార్డింగ్ మ్యారేజ్. సో మీ పర్సన్ మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్తో మీ ముందుకు రాబోతున్నారు. ఇది కాల్ ఆర్ మెసేజ్లో చెప్తారు ఈ ప్రపోజల్ని. డైరెక్ట్గా వచ్చి చెప్పడం కంటే ఇక్కడ మనకి కాల్ ఆర్ మెసేజ్లో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్లా చూస్తున్నారు మీ పర్సన్.
అండ్ మీరే తన లైఫ్లో ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఓకే, మీరు ఎక్కడుంటే మీ పర్సన్ కూడా అక్కడే ఉండాలని అనుకుంటున్నారు. అంటే మీరు ఏ ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ కూడా అదే ఎనర్జీలో ఉండాలి అని అనుకుంటున్నారు. బట్ కొంతమంది ఈ పర్సన్ని మీ వైపు రాకుండా ఆపేస్తున్నారు. మేబీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ పేరెంట్స్. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ పర్సన్. వర్క్కి డెడికేట్ అయి ఉన్నారు. తను కెరీర్ బిల్డ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. సో ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది మీ ఇద్దరి మధ్య. న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారు విత్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. చాలా స్టబర్న్ ఎనర్జీ, స్ట్రిక్ట్ ఎనర్జీ, మెంటల్ క్లారిటీ, డిసిప్లిన్డ్ పర్సన్ మీ పర్సన్. ఓకే, మెంటల్ క్లారిటీ అనేది లేకుండా ఏ పని చేయరు మీ పర్సన్. అగైన్ మీరు చాలా ప్యాషనేట్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా. ఓకే, అండ్ 7 of Wands, మీరు చాలా లిమిట్స్లో ఉంటారు. మీరు అందరిలాగా మీ పర్సన్ని చేజ్ చేయట్లేదు. బట్ మీ పర్సన్ కోసం మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారు మీ పర్సన్ అనేది మీకు కావాలి. సో మీరు కూడా మీ పర్సన్ని స్పైయింగ్ అనేది చేస్తున్నారు. టు బీ హానెస్ట్, థర్డ్ పార్టీతో ఉంటున్నారా, లేదా థర్డ్ పార్టీతో డిస్కనెక్ట్ అయిన తర్వాత ఇంకెవరినన్నా తన లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చారా, ఇవన్నీ మీరు కూడా చూస్తున్నారు. మీ పర్సనే కాదు. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్. సో మీ పర్సన్ ఇక్కడ మీకు స్టేబుల్ అండ్ లాయల్ రిలేషన్షిప్ ఇస్తారు. అండ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీ ఇద్దరికి. అండ్ చాలా ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. బట్ అయినా కూడా మీరిద్దరూ ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉంటారు విత్ హెయిరోఫెంట్ కార్డ్. ఓకే, ఇది ఒక హై లెవెల్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ పర్సన్ మీకు ఇవ్వబోతున్నారు. ఓకే, సో మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది అయితే చెప్పలేము, ఇక్కడ టైం ఫ్రేమ్ చెప్పడం కష్టం. బట్ మీరు కూడా చాలా డిఫెండింగ్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ మీ పాస్ట్లో కూడా ఏదైనా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉండొచ్చు మీ లైఫ్లో. సో మీరు కూడా బాగా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేయాలి అనేది మీ ఒపీనియన్ కూడా, సేమ్ లైక్ మీ పర్సన్. ఓకే, వాట్స్ ద అడ్వైజ్? మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. వాట్స్ ద అడ్వైజ్? నైట్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, 4 of coins, magician, 2 of wands. ఓకే, సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తుంది అని అంటే, మీరు చాలా ఫాస్ట్ థింకింగ్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఓకే, బట్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ని మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తున్నారు. సేమ్ వే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, మీకు మైండ్లో ఒకటే డౌట్ ఉంది, అసలు మీ పర్సన్ నిజంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది. అది కూడా ఇక్కడ క్లారిటీ అనేది వస్తుంది మీకు. ఓకే, ఎస్, మీరు ఇర్రిప్లేసబుల్. అంటే మీలాంటి మనిషి ఇంకెక్కడ దొరకరు మీ పర్సన్కి. ఓకే, మీ వాల్యూస్ వేరే ఉంటాయి. అంటే మీకు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి ఈ రిలేషన్షిప్లో అని చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, ఈ సెపరేషన్లో ఆర్ తన పాస్ట్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో తనకి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. తన పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో, ఆ పర్సన్ని మర్చిపోవడానికి ఇంకా స్పేస్ కావాలి అని చెప్తున్నారు మీతో. ఓకే, మేబీ అదొక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, అదొక ఫ్యామిలీ రిలేషన్. ఓకే, సో ఈ మిస్టేక్స్ ఆర్ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది తనని కంప్లీట్లీ ట్రిగ్గర్ చేసేస్తుంది అనమాట. అంటే చాలా ఓవర్ స్ట్రెస్ అనేది అయిపోతుంది. అండ్ ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్లా అయిపోతున్నారు. ఓకే, మీ మధ్య ఎప్పుడైతే ఫిజికల్ డిస్టెన్స్ తగ్గుతుందో అప్పుడు మీ పర్సన్ మళ్ళీ ఒక కొత్త పర్సన్గా మారుతారు. కంప్లీట్లీ
హీల్ అవుతారు మీరు కూడా. సో మీ పర్సన్ అనుకునేది కూడా అదే. ఏంటి అని అంటే మీరు అట్లీస్ట్ 2 or 3 days టైం స్పెండ్ చేస్తే మీ ఇద్దరు కూడా కంప్లీట్లీ హీల్ అవుతారు అని ఒక ఒపీనియన్కి వచ్చారు. ఆ డెసిషన్ మీకు కూడా చెప్తారు, తన ఒపీనియన్స్ ఏంటి అనేవి కూడా చెప్తారు. అండ్ ట్రావెల్ ప్లాన్స్ అయితే కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో నియర్ బై ప్లేసెస్కి మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు అండ్ ఒక హ్యాపీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు మీరిద్దరు. నియర్ ఫ్యూచర్లో జరగబోయేది అది. ఓకే, ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో మీరు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నంబర్ మనకి ఇక్కడ 8. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 888 with 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ చాలామంది నాకు మెసేజెస్ ఏం పెడుతుంటారంటే వీడియోస్లో అక్కడ కామెంట్స్ పెడుతూ ఉంటారు కొంతమంది. మాకు కమ్యూనికేషన్ లేదు అను, లేదా మాకు రీయూనియన్ అవ్వలేదు అను, నేను ఎంత ట్రై చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదను. సో అలాంటి వాళ్ళు నాకు అక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టే కంటే నాకు డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు కాంటాక్ట్ చేస్తే నేను ఏదో ఒక సొల్యూషన్ అనేది చెప్తాను, బెస్ట్ రెమెడీస్ అనేవి చెప్తాను. ఓకే, ఎన్ని రెమెడీస్ చేసినా ఏం చేసినా మీ మధ్య రీయూనియన్ అవ్వట్లేదు, మీకు ఒక సరైన పార్ట్నర్ దొరకట్లేదు అని అనుకుంటే మీరు తప్పకుండా న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అనేది తీసుకోండి. నేమ్ కరెక్షన్ ఎప్పుడైతే తీసుకుంటారో మీరు కంప్లీట్లీ పాజిటివ్ ఎనర్జీ అనేది తీసుకోగలుగుతారు యూనివర్స్ నుండి. అండ్ మీ చక్రా సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, యాక్టివేట్ అయి ఉండాలి చక్రాస్ అనుకుంటే క్రిస్టల్స్ వేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఓకే, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏదైనా వేసుకుంటే మీరు మీ చక్రా సిస్టమ్ని కూడా కరెక్ట్గా యాక్టివేట్ చేసి పెట్టుకోగలరు. ఓకే, అలా ఉంటే మీకు రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ కానీ సక్సెస్ రాకపోవడం కానీ ఉండదు. ఓకే, సో ఈ చిన్న చిన్న రెమెడీస్ అనేవి ట్రై చేయండి. ఇవి కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, క్రిస్టల్స్ కానీ, జెమ్ స్టోన్స్ కానీ, రుద్రాక్షలు కానీ. బట్ మీ మీద మంచి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది, పాజిటివిటీ వస్తుంది, సక్సెస్ వస్తుంది, జాబ్ లేని వాళ్ళకి జాబ్లు వస్తాయి. అండ్ మ్యారేజ్ కాకుండా ఉండిపోతూ ఉంటారు, ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ రుద్రాక్షలు, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్ ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాయి. అండ్ నేమ్ కరెక్షన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టారో కార్డ్ రీడింగ్లో మీరు జస్ట్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇవే చూసుకోవచ్చు. బట్ దాంతోపాటు మీరు రెమెడీస్ కూడా తీసుకుంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు, లైఫ్లో సక్సెస్ అనేది చూస్తారు. ఓకే, సో క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు అండ్ మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం వాస్తు పిరమిడ్స్ పెట్టుకుంటారు చాలామంది. సో ఆ వాస్తు పిరమిడ్స్ కూడా కావాలి అని అనుకుంటే మాకు నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, దీనిపైన 20% ఆఫర్ కూడా ఉంది మీకు. ఈ April 6th వరకు ఉంటుంది ఆఫర్. ఓకే, సో April 6th రోజు కూడా మీకు మళ్ళీ సేమ్ డే రీడింగ్స్ అనేవి ఇవ్వబడతాయి విత్ లో ప్రైసెస్. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. April 6th శ్రీరామ్ నవమి రోజు పర్సనల్ రీడింగ్స్ విత్ లో ప్రైసెస్, సేమ్ డే రీడింగ్స్ అనమాట. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేష, సింహ, ధనుష్ రాసులు అండ్ మిథున, తుల, కన్య, వృషభ, వృశ్చిక, కర్కాటక అండ్ మీన రాసులు కనిపిస్తున్నాయి. ఓకే, సో రీసెంట్ పాస్ట్ విషయానికి వస్తే మీ పర్సన్ పాస్ట్ అదొక నైట్ మేర్ అనమాట, అదొక పీడకలలా ఉంది ఇప్పుడు మీ పర్సన్కి తలుచుకుంటే.
తన పాస్ట్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్, ఆ పర్సన్ని తలుచుకొని మరీ మరీ ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నారు మీ పర్సన్. ఇంకొక పర్సన్ని నమ్మాలి అనే ఆలోచన కూడా రాకుండా చేశారు వాళ్ళు, దట్ పాస్ట్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో. ఓకే, సో ఆ నమ్మకం అనేది కొన్నాళ్ళు లేదు. బట్ ఎప్పుడైతే మీరు పరిచయం అయ్యారో మీ పర్సన్కి అసలు ట్రూ లవ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ దాన్ని ఏమంటారు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంటే ఎలా ఉంటుంది, అసలు సోల్మేట్ ఆర్ లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నారు మీరు పరిచయం అయిన తర్వాత మీ పర్సన్కి. ఓకే, సో మీది ఒక మదర్లీ లవ్ అనేది ఇస్తూ ఉంటారు మీ పర్సన్కి. ఎందుకంటే జనరల్గా అసలు ఎవరైనా ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుండి మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వదిలేస్తే మా దగ్గరికి వచ్చారు మేము యాక్సెప్ట్ చేయమన్నట్టుగా చూస్తారు. బట్ మీరు అలా చూడట్లేదు మీ పర్సన్ని, చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అండ్ ఒక మదర్ అండ్ కిడ్ రిలేషన్లా ఉంటుంది మీది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక మదర్ మన ఏమంటారు సారీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు ఎలా దాన్ని చెప్తూ ఉంటారో మనకి, సరిదిద్దుకోమని చెప్తూ ఉంటారు, రెక్టిఫై చేసుకోమని చెప్తూ ఉంటారు మన మిస్టేక్స్ని. అంతేగాని వాళ్ళు రివెంజ్ తీర్చుకోరు మన పైన. సో మీ బిహేవియర్ కూడా సేమ్ అలానే ఉంటుంది మీ పర్సన్ వైపు. సో ఇదంతా కూడా మీ పర్సన్కి చాలా నచ్చుతుంది. అండ్ ఫ్యూచర్ అనేది ఉంటే మీతోనే ఉండాలని అనుకుంటున్నారు. చాలా ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పైన, బట్ అవన్నీ కూడా చెప్పట్లేదు. ఎందుకు అని అంటే మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు, అండ్ ఒక రిచ్ పర్సన్, రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. అండ్ మీరు ఎప్పుడూ బిజీగానే ఉంటారు, మీ బిజినెస్లో మీరు బిజీగా ఉంటారు. అండ్ ఈ పర్సన్కి ఉన్న భయం ఏంటంటే మీరు డే బై డే డెవలప్ అవుతూనే ఉన్నారు మీ బిజినెస్లో, అండ్ ఈ పర్సన్ మాత్రం అక్కడే ఉన్నారు, తనకి డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు కెరీర్ వైజ్. సో మీరు ఎప్పుడైనా మీ పర్సన్ని గెట్ అవుట్ అంటారేమో, ఈ రిలేషన్షిప్ వద్దు అంటారేమో అన్న భయంతో మీకు తన ఫీలింగ్స్ కానీ తన ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఏమీ కూడా చెప్పరు. బట్ అందుకే నెక్స్ట్ స్టెప్ మీరు వేస్తేనే మంచిది అనేది మీ పర్సన్ ఉద్దేశం అన్నమాట. ఓకే, అంటే మీ పర్సన్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లే కంటే మీరు ఏదైతే నెక్స్ట్ స్టెప్ వేస్తారో దాన్ని యాక్సెప్ట్ చేయడం బెటర్ అని మీ పర్సన్ ఫీలింగ్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఓకే, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మనం ఇష్టపడే వాళ్ళని మ్యారేజ్ చేసుకునే కంటే మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే బెటర్ అని. ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారన్న భయం ఉండదు మనకి. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్ కూడా అదే కాన్సెప్ట్ మీద ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే మీరు ఏ ప్రపోజల్ ఇచ్చినా మీరు ఏం చెప్పినా నో అనరు దానికి. ఓకే, అందుకనే ఇక్కడ అదే పాయింట్ అయితే అర్థమవుతుంది. బట్ సరైన టైంలో యాక్షన్ తీసుకోకపోతే మీరు కూడా మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయం కూడా ఉంది ఈ పర్సన్కి. సో అందుకే కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి, దాంట్లో అయితే ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే, కాల్ ఆర్ మెసేజ్లో తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్కి చాలా హార్డ్ వర్క్ చేసే అలవాటు అయితే ఉంది. అంటే తన కెరీర్ పైన కంప్లీట్లీ ఫోకస్డ్ ఉన్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ డెవలప్ చేసుకోవాలి అనేది మెయిన్ టార్గెట్ ఉంది ఈ పర్సన్కి. ఓకే, సో ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోవడానికి నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్స్ని 6 of Wands 1176 అని వస్తుంది నా ఛానల్ పేరు. ఛానల్ పేరు కూడా అడుగుతున్నారు చాలామంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.